అందరికీ నమస్కారం అండి. మనం ఈ నెలలో పూజ్య దాజీ గారి 70వ జయంతి ఉత్సవాలని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా దాజీ గారు 2015 నుండి 2024 వరకు జరిగినటువంటి దాజీ గారి భండారాలు ఇచ్చినటువంటి సందేశాల గురించి చెప్పుకుందాం. ఈ 10 సంవత్సరాల్లో 9 దాజీ గారి భండారాలు జరిగాయి. ఆ భండారంలో ఇచ్చినటువంటి సందేశాల్లో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని 9 ఎపిసోడ్స్గా చెప్పుకుందాం. 2015లో దాజీ గారు 3 సందేశాలు ఇచ్చారు. అవి సహజమార్గ ఉద్యమాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్ళడం, అన్వేషకుని గేయం మరియు మృదువైన హృదయం. ఈ 3 సందేశాలలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సిన విషయాల్ని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. Who doesn't like kids? But I don't. This is me. దాజీ ఇలా అన్నారు. అనేక మంది అభ్యాసులు మాస్టర్లకు వివిధ రకాల బహుమతులు ఇస్తారు. అలా చారీజీ గారికి ఇచ్చిన షర్టులు, ధోతీలు, టవల్స్తో బీరువాలు నిండిపోయేవి. వాటిని ఖాళీ చేయడానికి ఆ బహుమతుల్ని పంచిపెట్టేవారు. కానీ మళ్ళీ అవి నిండిపోయేవి. ఎవరైనా ఎన్ని షర్టులు, ఎన్ని ధోతీలు ధరించగలరు? ఎన్ని వాచీలు పెట్టుకోగలరు? కొంచెం ఆలోచించండి. అందుచేత మీరు నాకు బహుమతులు ఇవ్వడం కంటే వాటి విలువను మిషన్కి ఇవ్వండి. అలా చేస్తే అది తెలివైన మరియు ప్రయోజనకరమైన పని అవుతుంది. మన అభ్యాసులు వివిధ ఆర్థిక స్థితుల నుండి వచ్చిన వాళ్ళు. అందుచేత ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఇచ్చిన 40,000 మంది అభ్యాసులు ఒక్కొక్కరు యావరేజ్ని రోజుకి 50 రూపాయలు ఇస్తే అది మిషన్కి సంవత్సరానికి 70 కోట్లు అవుతుంది. ఆ ఆర్థిక సహాయంతో మిషన్ అనేక ప్రణాళికల్ని అమలు చేయగలుగుతుంది. ఇది దయచేసి ఆలోచించండి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో 6,000 మంది ఉపాధ్యాయులకి హార్ట్ఫుల్నెస్ శిక్షణ ఇవ్వడానికి సంబంధిత అధికారులు అనుమతించారు. మన పద్ధతిని నేర్చుకుని వారి స్కూళ్లలో దాన్ని విస్తృతంగా పిల్లలకి నేర్పిస్తారు. అప్పుడు ఈ కార్యక్రమాల ప్రతిధ్వని, పరిణామ తరంగాల ప్రభావం ఎంత విస్తృతంగా ఉంటుందో ఊహించండి. ఇది ఒక జిల్లా మాత్రమే. ఇలా అనేక రంగాల్లో లక్షలాది మందికి శిక్షణనివ్వడానికి మరియు అనేక గొప్ప కార్యక్రమాలు నిర్వహించడానికి మనకు గురు పరంపర అనుమతి ఉంది. అయితే అందుకు అవసరమైన ఆర్థిక వనరుల గురించి మనం ఆలోచించాలి. ప్రతిరోజు ఈ కార్యక్రమాల నిర్వహణకు ఆయా ప్రదేశాలకి వెళ్లాల్సిన వాలంటీర్లకి ప్రయాణ ఖర్చులైనా ఇవ్వాలి కదా. భారతదేశం అంతటా హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేద్దామనే వారందరికీ ఒకే సమయంలో సిట్టింగ్ ఇవ్వడానికి తగిన మాధ్యమం కావాలి. అందుకు మనం సొంతంగా టీవీ ఛానల్ పెట్టుకోవాలంటే దానికి ధనం కావాలి. అందుచేత ఈ సహజమార్గ ఉద్యమాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్ళడానికి ధనం కూడా అవసరమే. దానికి మీ హృదయం అనుమతిస్తే సంతోషం. అలా కాదని మీ హృదయం చెబితే అలాగే కానివ్వండి. Your heart said yes, let's do it. You are most welcome. మీ భావనను నేను గౌరవిస్తాను. ఏది ఏమైనా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. సదుపాయాల ఏర్పాడంటారా? బహుశా దానికి మరి కొంత సమయం పట్టవచ్చు, అంతే. చారీజీ గారు తనకది సంతోషం కాకపోయినా గంటల కొద్దీ కూర్చుని చెక్కులు మరియు ధన రూపంలో ఇచ్చే విరాళాలని అంగీకరించేవారు. ఒక్కోసారి 50 రూపాయలు, 100 రూపాయలకు కూడా రసీదులు రాసిచ్చేవారు. కాటేజీలోనికి ఒకరి తర్వాత ఒకరిని రమ్మని టీషర్టులు అమ్మడానికి కూడా ఆయన సంకోచించలేదు. ఎందుకంటే మిషన్కి కొంత ఆదాయం వస్తుందని.
ఆయనకి ఇబ్బందిగా ఉన్న మాస్టర్ ఇవాళ మా మనవడి బర్త్డే దీవించండంటూ వచ్చేవారిని కూడా అనుమతించేవారు. అయితే దీవెనలను అలా పొందలేము. అవి అడిగితే వచ్చేవి కావు. వాటికై మన హృదయం ఆక్రోశించాలి. ప్రాపంచిక విషయాలకు ఆశీస్సులను అడగడంలో అర్థం లేదు. మన మాస్టర్లు ఉండేది అందుకు కాదు. అలా చేస్తే మీ పరిణామ ప్రక్రియను మీరే ఆలస్యం చేసుకున్న వాళ్ళు అవుతారన్నారు దాజీ. అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? మనం ఏ సంస్థకైనా చెందినప్పుడు ఆ సంస్థ నాదనే భావం మనలో ఉండాలి. అదే పరిష్కారం. మీరు వ్యక్తిగతంగా మాస్టర్ని కలిసి దీవెనలు పొందాలి అని పట్టుపట్టకండి. విరాళాలిచ్చేవారినే మాస్టర్ గారు కాటేజీ లోపలికి అనుమతిస్తున్నారనే అపప్రథ ప్రజల్లో వ్యాపించేలా చేయకండి. అలా చేస్తే మీరు మిషన్కి సేవ చేయడం మాట అటుంచి మిషన్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నవారు అవుతారు. అందుచేత నిజంగా ప్రేమిస్తే ఏ హడావుడి లేకుండా గుప్తంగా ఇవ్వండి. But if you have a lovely heart, give it quietly. ఇవన్నీ బాధ కలిగించే విషయాలే అయినా అందరికీ అవగాహన కల్పించడం కోసం చెప్పక తప్పడం లేదన్నారు దాజీ. మనం గత అనుభవాల ద్వారా నూతన విషయాలు నేర్చుకుని మన పద్ధతిని విస్తృతపరచాలి. ఒక అభ్యాసి ఒక అన్వేషకుణ్ణి అభ్యాసిగా అయ్యేటట్లు ప్రేరేపిస్తే అతడు మరొకరిని, ఆ మరొకరు ఇంకొకరిని ఇలా వ్యాప్తి చేయాలి. కొత్త వారికి రిలాక్సేషన్ మరియు ధ్యానం చేయించి ప్రాణాహుతిని పరిచయం చేయండి. వారు రిలాక్సేషన్ని తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నేర్పించవచ్చని, ఆ తర్వాత ప్రాణాహుతితో కూడిన ధ్యానాన్ని ప్రశిక్షకునితో కలిసి చేయించమని ప్రోత్సహించండి. మీరు ఒక టీముగా ఏర్పడి నెమ్మదిగా స్థిరంగా దీన్ని సాధించండి అంటారు దాజీ. ఎవరైనా తమ ప్రదేశంలో ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించమని అడిగినప్పుడు మీకు కుదరకపోతే ఆ సమాచారాన్ని మాకు అందించండి. మేము వేరే కేంద్రం నుండి అది జరిగేలా చూస్తాము. అంతేగాని మీరు చేయలేమని చెప్పకండి. మౌనంగా కూడా ఉండకండి. మనం ఈ పద్ధతిని అత్యున్నత స్థాయికి చేరేలా చూడాలి. ఈ విశ్వంలో మన ట్రాన్స్మిషన్కి సరిసమానమైనది ఏదీ లేదు. అందువలన ప్రపంచానికి అపురూపమైన పద్ధతి గురించి చెప్పి అనేక మంది అది అనుభూతి చెందేలా చేయాలి. ఆ పైన వారి స్వానుభవమే వారికి నమ్మకాన్ని కలిగిస్తుంది. మృదువైన హృదయాన్ని కలిగి ఉండండి. అంతేగాని ఎప్పుడో ఏ కారణం చేతో మీ మనస్సుకి గాయం ఏర్పడితే దాన్ని హృదయంలో పెట్టుకోకండి. అది పదునైన కత్తిని శరీరానికి దగ్గరగా ఉంచుకున్నట్లే. మీలో ప్రతీకారేచ్ఛను రగులుతుకుంటే అది మిమ్మల్ని కఠినమైన వాళ్ళుగా, వివేకహీనులుగా చేస్తుంది. ప్రతీకారేచ్ఛతో చేసే ప్రయత్నం హృదయపు గాయంతో పాటు మరికొన్ని శారీరక, మానసిక వ్యాధులను కూడా ఆకర్షిస్తుంది. అప్పుడు మీలో శాంతి ప్రశాంతత ఎలా ఉంటాయి? మీ చైతన్యం నిరాటంకంగా ఎలా ప్రవహిస్తుంది? మనల్ని ప్రేమించేవాళ్లు చేసి ఒకే ఒక కుత్సితమైన వ్యాఖ్యతో ఏర్పడిన మానసిక కృంగుబాటు ఒక రోజంతా పడిన కష్టంతో ఏర్పడే భౌతికమైన అలసట కంటే చాలా ఎక్కువ. అది అసంతృప్తి అనే చీకటి మహాసముద్రంలోకి తీసుకుపోయే సుడిగుండంలాగా పనిచేస్తుంది. అందుచేత విశాల హృదయంతో అందరినీ క్షమించడం నేర్చుకోవాలి. అది అపార శాంతి ప్రశాంతతల్ని కలిగిస్తుంది. పగ నల్లని దట్టమైన ప్రకంపనలను ఏర్పరిచి హృదయాన్ని భారంగానూ చీకటిగానూ చేస్తుంది. మనస్సు జరిగిన హాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే ఒకే త్రోవలో ఉండిపోతూ ఉండడంతో చైతన్య పరిణామం జరగదు. బ్రహ్మము వలె నిరాటంకంగా వ్యాప్తి చెందే బదులు జీవుడు తప్పుదారిలో కదలికలకు మాత్రమే పరిమితమవుతాడు. ప్రతీకారేచ్ఛ హింసను ప్రేరేపించడంతో అది కోపం, చిరాకు, అసంతృప్తి లాంటి రూపాల్లో వ్యక్తమవుతుంది. తద్వారా మనం భౌతికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా దివాలా తీస్తాం. సాక్షాత్కార మార్గాన్ని కోల్పోతాం.
కొందరు అనుక్షణం ఇతరుల హృదయాల్ని నిర్దాక్షిణ్యమైన అభిప్రాయాలతో, వ్యాఖ్యలతో గాయపరుస్తారు. దానికి బదులు సౌమ్యమైన ప్రవర్తనతో, కరుణతో వారిని ఉపశమింపజేస్తే ఎంత బాగుంటుంది? ఇతరులను విమర్శించడానికి, న్యాయ నిర్ణయాలు చేయడానికి మనం ఏమైనా దైవప్రతినిధులమా? ఇతరుల తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని మనల్ని మనం సవ్యంగా మార్చుకోవాలి. భగవంతుని నివాసమైన మన హృదయమనే సారవంతమైన నేలలో కోపం, ఆవేశం, పగ వంటి బీజాల్ని ఎలా ఉంచగలం? దశ నియమాల్లో 7వ నియమంపై వ్యాఖ్యానంలో భోగ్ గురించి బాబూజీ గారు ఎంత అందంగా వివరించారో చూడండి. ఇతరులు చేసిన కీడులను భగవంతుడిచ్చిన బహుమతులుగా స్వీకరించమని చెప్పారాయన. దీనిని మనం ఒక ఆజ్ఞగా ఎందుకు తీసుకోకూడదు అంటారు దాజీ. బయట నుండి కానీ, లోపల నుండి కానీ భోగ్కి అవసరమైన పరిస్థితులు సృష్టించబడతాయి. ఇతరులు కీడు తలపెట్టగా కలిగిన కష్టాల రూపంలో సహాయం అంది మనం పవిత్రంగా అవుతాము. అందుచేత మనం వారికి కృతజ్ఞులమై ఉండాలి. అయితే ఆ సత్యాన్ని గ్రహించలేక అజ్ఞానంతో మన ఆలోచనలను విషపూరితం చేసుకుంటాం. పగబట్టిన హృదయం విరోధాన్ని పెంచుతుంది, మనుషుల్ని విడదీస్తుంది. మృదువైన మరియు క్షమించే హృదయం కృపని, ఆనందాన్ని ఆకర్షించి బాంధవ్యాల్ని ఏర్పరుస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మలన్నింటినీ దివ్య చైతన్యంలో ఆచరించమన్నారు. కర్మల ఫలితాన్ని సమర్పణ చేసి ఆ పర్యవసానాల నుండి విముక్తులవ్వమన్నారు. ఒక ఆదర్శ శిష్యుడు ధ్యానం ద్వారా సృష్టించుకున్న నిరంతర స్మరణ అనే కళ ద్వారా దివ్య చైతన్యంలో జీవిస్తాడు. అందుచేత నిరంతర స్మరణ ద్వారా జనించిన దివ్య చైతన్యంలో కర్మలన్నింటినీ ఆచరించమని దాజీ ఇంకా ఇలా చెప్పారు. మీరు కేవలం ఆ ప్రభువు కోసమే పనిచేస్తున్నట్లు పనిచేయండి. ఆ ప్రభువే మీ ద్వారా పనిచేస్తున్నారనుకోండి. మీ కర్మల ఫలితాల్ని ఆయనకి సమర్పించండి. మీ చైతన్యంపై ఏర్పడే ముద్రలను నిర్మలీకరణతో తొలగించండి. చేసిన తప్పులకు మన్నించమని వేడుకొని తిరిగి వాటిని చేయనని తీర్మానించుకోండి. ఇలాంటి నిత్య సాధన మీరు అందరినీ సహజంగా ప్రేమించేలా మరియు దైవం పట్ల కృతజ్ఞతతో ఉండేలా చేస్తుంది. కనుక మీలో పగ, ప్రతీకారాలనేవేమీ ఉండవు. అప్పుడు అంతటా శాంతి, శాంతి, శాంతి మాత్రమే ఉంటుందని అన్నారు దాజీ. 2017లో దాజీ గారి భండారాలు, దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్తో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.